Hi, hello, my dear friends. I hope you all are fine. You are watching PR Exam Sada. Welcome to my channel. Now we are going to learn one of the major thing. ఏపీలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో కోర్ట్ జాబ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అతి త్వరలో వస్తుంది. 14 రకాలమైనటువంటి పోస్టులలో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 1000లో ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ ప్రతి ఒక్క దాంట్లో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉంటుంది. మొత్తం కలిపి సమ్ 1000లో ఉండొచ్చు. అయితే ఏపీ కోర్ట్ జాబ్ సంబంధించినటువంటి దాంట్లో డిస్ట్రిక్ట్ కోర్టులో 10 రకాలమైన పోస్టులు ఉన్నాయి. ఈ 10 రకాల పోస్టులలో ఇంగ్లీష్ అనేది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే 40 మార్క్స్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఈ 40 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలంటే ముందు సిలబస్ పైన పరిపూర్ణమైన అవగాహన పొందాలి. సిలబస్ పైన అవగాహన పొందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోలో ఏంటంటే పర్టికులర్ కన్సర్న్ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎలా వస్తుంది. సో ఈ అప్లికేషన్ మెథడ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లలో ఏ తరహాల క్వశ్చన్స్ వస్తున్నాయి, గతంలో అదే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, రానున్న రోజుల్లో కూడా ఏ మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం అయ్యే ప్రిపరేషన్ అనేది దానికి సరిపోతుందా, లేక ఇంకేమైనా డెవలప్మెంట్ చేసుకోవాలా, డెవలప్మెంట్ చేసుకుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యానికి మనం చేరుకోవచ్చు. సో వీటి గురించి అనలైజ్ చేయడానికి విత్ ప్రూఫ్ ఏమి చదవాలి, ఎలా నేర్చుకుంటే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు, అదే విధానంలో అయితే మనం అక్కడ వచ్చిన క్వశ్చన్ ఆన్సర్కి ఈజీ చేయగలుగుతున్నామా లేదనేది విత్ పక్కా ప్రూఫ్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు మీకు ప్రూఫ్తో పాటు ఈ వీడియో మీకు అయితే అందిస్తాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant. రైట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం. ఏపీ కోర్ట్ జాబ్లలో మనం డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏంటి? ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ముఖ్యంగా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్లలో ఒకదానికి అండర్లైన్ చేస్తారు, కొన్ని పదాలకి అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసిన దానికి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. ఈ ఆప్షన్ 4లో నో ఇంప్రూవ్మెంట్ అనేసి ఇవ్వచ్చు, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వచ్చు. ఓకే, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వచ్చు. ఈ 3 ఆప్షన్లలో ఎక్కడ ఏ పదం అయితే గ్రామటికల్ ఎర్రర్ ఇవ్వడం జరిగిందో దానికి సరిపడే ఒక దగ్గర మళ్ళీ గ్రామటిక్ ఎర్రర్ ఇస్తారు, ఇంకో దగ్గర గ్రామటిక్ ఎర్రర్ ఇస్తారు, ఒక దగ్గర గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఇస్తారు. ఇచ్చిన అండర్లైన్ చేసిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే తప్పు ఉన్న దాన్ని మనం ఆప్షన్ 1, 2, 3లో ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే నో ఇంప్రూవ్మెంట్ అని చేయాలి. ఈ తరహాలో మనకి మినిమం 2 or 3 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో పక్కా. అయితే ఆన్ యావరేజ్ 2-3 కానీ ఎక్కువ అయితే 4 క్వశ్చన్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 40 మార్కులు కాబట్టి మనకి. సో కాబట్టి ఈ 2-3 మార్క్స్ కూడా మనం సొంతం చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు కామన్ ఎర్రర్ నుండి ఒక 4 మార్క్స్ అనుకుందాం, ఓకే. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఒక 3 మార్క్స్ అనుకుంటాం. అలాగే తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ఒక 4 మార్క్స్ అనుకుంటాం. ఇలా సరే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నాకు రాదు విడిచిపెట్టేద్దాం, కామన్ ఎర్రర్ రాదు విడిచిపెట్టేద్దాం అంటే 7 మార్క్స్ అయిపోతుంది కదా. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కోసం మీరు టాపిక్స్ నేర్చుకుంటారు కదా, అదే టాపిక్ నుంచి ఈ 7 మార్క్స్. దీనికి స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే గ్రామటికల్ రూల్స్ రెగ్యులేషన్ కొంచెం తెలుసుకుంటే చాలు. దాని గురించి ఈ వీడియోలో ఏ టాపిక్ నుంచి ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు ఆ టాపిక్ నేమ్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏ టాపిక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది చూడండి. ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటే అది టెన్స్ పరంగా కావచ్చు, నంబర్ పరంగా కావచ్చు. నంబర్ అంటే సింగులర్ అండ్ ప్లూరల్ రూపంలో కూడా కావచ్చు, టెన్స్. సో టెన్స్ రూపంలో ప్రెసెంట్ టెన్స్ రూపం నుంచి అడగవచ్చు, పాస్ట్ నుంచి టెన్స్ నుంచి అడగవచ్చు, అండ్ ఫ్యూచర్ టెన్స్ నుంచి కూడా అడగవచ్చు.
ఎన్ని రకాల టెన్సులు ఉన్నాయో ఈ 12 టైప్స్ ఆఫ్ టెన్స్ ఇది ఏ ఒక్క దాని నుంచైనా అడిగే అవకాశం ఉంది. లేదా నంబర్ అంటే సింగులర్ ప్లూరల్ పైన అడగవచ్చు. లేదా మోడల్స్, మనకి ఏదైతే మోడల్స్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి విల్, వుడ్, సెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, వాటి నుంచి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి కూడా నేను చూపిస్తాను. రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో గ్రామర్లో ముఖ్యంగా మీరు ఏం నేర్చుకోవాలంటే పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్స్, అలాగే వాయిస్, స్పీచ్. సో ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత అలాగే క్వశ్చన్ ట్యాగ్ అన్నీ, అంటే గ్రామర్లో మ్యాక్సిమం బేసిక్ నాలెడ్జ్ గ్రామర్ అండ్ కంటెంట్ నాలెడ్జ్ గ్రామర్ ఏదైతే మనం చెప్పామో ఆ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటేనే ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ముఖ్యంగా ఏ పార్ట్ పైన ఆధారపడి ఉంటుంది అంటే టెన్స్ అండ్ సింగులర్ ప్లూరల్ పైన ప్లస్ హెల్పింగ్ వర్బ్, ఈ మూడింటి పైన ఎక్కువ ఆధారపడుతుంది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఏ సింగులర్ ద వర్బ్ షుడ్ బి ఏ సింగులర్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఏ ప్లూరల్ ద వర్బ్ షుడ్ బి ప్లూరల్ అని ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి కూడా ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి క్వశ్చన్స్ కూడా నేను చూస్ చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్ అంటే మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్తో పాటు సెంటెన్స్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇఫ్ కండిషన్తో పాటు ఇచ్చినటువంటి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఉంటుంది, అలాగే జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఈ 4 కండిషన్స్ పైన మీకు రావాలంటే టెన్స్లో ఉన్న స్ట్రక్చర్ పైన మనకి కమెండింగ్ ఉండాలి. సో ఏ స్ట్రక్చర్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఎక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఎక్కడ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఎక్కడ ఏ వర్బ్ ఫామ్ వస్తుంది, 1, 2, 3, 4, దీనిపైన కమెండింగ్ ఉంటేనే ఈ కండిషనల్స్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ టెన్స్ రూపంలోనే వెళ్ళాలి. ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీకు బాగా అర్థం అవ్వాలి అన్నా, ఫార్మ్ ఆఫ్ వర్బ్ నుంచి మీరు మార్క్స్ తీసుకోవాలన్నా, కండిషనల్ సెంటెన్స్ నుంచి కూడా మార్క్స్ మీరు పొందాలన్నా టెన్స్ పై ఆధారపడుతుంది. రైట్. అలాగే క్వశ్చన్ ట్యాగ్ వన్ ఆఫ్ ది మేజర్ అండ్ ఈజియెస్ట్. సో క్వశ్చన్ ట్యాగ్ కూడా మనకి బాగా అర్థం కావాలంటే టెన్స్ పైన కమెండింగ్ ఉండాలి, అలాగే సింగులర్ ప్లూరల్ పైన మనకి కమెండింగ్ ఉండాలి. కానీ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఈజీగా మనం ఆన్సర్ గెయిన్ చేయవచ్చు. కానీ క్వశ్చన్ ట్యాగ్ ఈజియెస్ట్ పార్ట్ అంటాం, కానీ వాటి నుంచి కూడా కొన్ని సందర్భంలో పోతుంది. అయితే ఇక్కడ డైరెక్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఇస్తే మనం ఈజీగా మనం చేయవచ్చు. కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఇస్తే మనం కొంచెం కన్ఫ్యూజ్లో పడుతున్నాం. సో ఆ కన్ఫ్యూజన్ని దాటి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ సమ్ 100 ఆఫ్ క్వశ్చన్స్ దానికి సంబంధించిన. ఇప్పుడు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఒక మినిమం ఒక 100 క్వశ్చన్స్, 200 క్వశ్చన్స్, లేక 300 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీకు వేరియస్ మోడల్స్ అన్నీ తెలిసిపోతుంది. ఈ మోడల్స్ అన్ని తెలిసిపోతే ఎప్పుడైతే మీరు దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్తో పాటు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒక 300 or 200 మీకు ఎంత అవైలబిలిటీ ఉంటే టైం బట్టి అన్ని ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు. ఏ తరహాలో ఏ మోడల్లో వస్తుంది, మనం ఎలా చూస్ చేయవచ్చు అనేసి. రైట్. సో అది ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మన దీనిపైన కమెండింగ్ ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ అండ్ ప్రపోర్షన్, దీన్ని మనం డిటర్మినర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద అదర్ టాపిక్స్, ఇట్ ఈస్ క్వైట్ సపరేట్ ఫ్రమ్ ది అదర్ దీస్ గ్రామర్ టాపిక్స్. అయితే కొంత రిలేషన్ ఉంది, అది కొంత భాగమే, ప్రపోర్షన్ కానీ ఆర్టికల్స్ కానీ కొంత మాత్రమే. సో ఇది చాలా అద్భుతమైన ట్రిక్స్తో పాటు నేను అందించడం జరిగింది. సో దీని నుంచి కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ అండ్ కంజంక్షన్. చూడండి ఇక్కడ సపరేట్గా ఎందుకు ఇచ్చానంటే ప్రతి ఒక్క క్లాసులో నేను పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి సార్ పార్ట్ ఆఫ్ స్పీచ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు. కానీ ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఇక్కడ గమనించాలి ఏంటంటే ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి ప్రొనౌన్ పైన పూర్తి కమెండింగ్ రావాలి, దాని యొక్క కైండ్స్ పైన కమెండింగ్ రావాలి, అడ్జెక్టివ్ పైన కమెండింగ్ రావాలి, యాడ్వర్బ్. ప్రొనౌన్లో ఉన్నటువంటి రెసిప్రోకల్ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండ్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, వీటిపైన మనకి
కమెండింగ్ రావాలి, పరిపూర్ణమైన అవగాహన పొందాలి. ఎందుకంటే ఆ క్రైటీరియా నుంచే క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అడ్జెక్టివ్ నుంచి కూడా ప్రాపర్ అడ్జెక్టివ్ గురించి మనం తెలుసుకోవాలి, ప్రొనమినల్ అడ్జెక్టివ్ గురించి బాగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాడ్వర్బ్లో ఉన్న టోటల్ 15 కైండ్స్ కూడా నేర్చుకోవాలి. యాడ్వర్బ్ టైమ్, ప్లేస్, మేనర్, డిగ్రీ ఆఫ్ కంట్రీ ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఏంటంటే మనం క్లాస్ నేర్చుకున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవడం వల్ల, అందుకోసమే గ్రామర్లో ఏ పార్ట్ మీరు నేర్చుకోకపోయినా నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి అడ్వైజ్ ఏంటి ఇస్తానంటే టెన్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఈ టెన్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ పరిపూర్ణమైన కమెండింగ్తో నేర్చుకుంటే మిగతా టాపిక్స్ కూడా ఈజీగా వస్తుంది అనేసి నేను ముందు నుంచే చెప్తూ వస్తున్నాను. సో వాటిపైన కమెండింగ్ మనం పెంచుకోవాలి, రైట్. సో ఇప్పుడు క్లాసెస్ తెలుసు వస్తుంది. ఈ కంజెక్షన్ అంటే 3 రకాలు ఉంటాయి కదా. సో ఈ కంజెక్షన్ 3 రకాలు ఉంటాయి కాబట్టి ఈ కంజెక్షన్ నుంచి మనం ఈజీగా మార్క్స్ పొందవచ్చు. నెక్స్ట్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఒక స్టేట్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలనే యాక్టివ్ పాసివ్. ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ గురించి అడగట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ల రూపంలో జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మేషన్ రూపంలో ఇవ్వడం లేదు. అది టెట్, డిఎస్ లాంటి ఎగ్జామినేషన్కి ట్రాన్స్ఫార్మేషన్ ఇస్తున్నాడు. లేదంటే చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది పాసివ్ వాయిస్, చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది యాక్టివ్ వాయిస్ అంటారు. లేదంటే ట్రాన్స్ఫార్మ్ ది సెంటెన్స్ ఇంటూ పాసివ్ వాయిస్ అని 4 ఆప్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇలా మన టెట్, డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్లో ఇస్తున్నారు. కానీ మనకి కాంపిటేటివ్ ఏదైతే ఉందో, జనరల్ కాంపిటేటివ్ ఏదైతే ఉందో అది అకాడమిక్ కాంపిటేటివ్. డిఎస్సి అనేది అకాడమిక్ కాంపిటేటివ్, ఇది జనరల్ కాంపిటేటివ్. సో ఈ జనరల్ కాంపిటేటివ్ ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు, అది మీరు గమనించాల్సింది. నెక్స్ట్ క్లాజ్ ఫ్రేజ్ నేర్చుకున్న తర్వాత సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ గురించి మీరు నేర్చుకుంటే మీకు ఈజీగా అవగాహన వస్తుంది, మార్క్స్ మరి గెయిన్ చేయవచ్చు. ఇప్పుడు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, ఏ తరహా అనేది మీకు అవగాహన వచ్చింది. అంటే ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు, వాటిని ఎలా చదవాలని మీకు ఒక అవగాహన వచ్చింది. సో ఈ టాపిక్ నుంచి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదండోయ్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. సో కాబట్టి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ పైన మీరు దీనికి మనం పిఆర్ అకాడమీలో ఎక్కడమ్మా పిఆర్ అకాడమీ యాప్ ద్వారా కేవలం 299 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ని నేను అందిస్తున్నాను. దీంట్లో ఈ చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అండ్ పీవైక్యూ అండ్ మోడల్ బిట్స్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. దీంట్లో ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ ఇస్తున్నాను, మోడల్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇవి కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఈజీగా మార్క్స్ వస్తుంది. మరి కంప్లీట్ కోర్స్ అయితే కేవలం 649 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాను. జీకే ప్లస్ జనరల్ ఇంగ్లీష్. సో ఇక్కడ 40 మార్క్స్ సంబంధించిన కోర్స్, ఇక్కడ 40 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ సంబంధించిన కోర్స్ 469, 80,000 ప్రాక్టీస్ బిట్స్తో పాటు నేను అందిస్తున్నాను. కాబట్టి సో చాయిస్ ఇస్ యువర్స్. లేదు సార్ ఆల్రెడీ ఇప్పటికీ నేను కోర్స్ డిఫరెంట్ ప్లేస్లో పర్చేజ్ చేసుకున్నానంటే దాన్ని బై ఇట్ 299 రూపీస్కి పర్చేజ్ చేసి, ఇంగ్లీష్ నుంచి అయితే మనకి జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి ఈ 40 మార్క్స్ మీ సొంతం చేసుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి అంటే గో ఫర్ ఇట్, అంతే, ఇంకొక ఆప్షన్ లేదు. సో ఇప్పుడు చూద్దాం క్వశ్చన్స్. నేను చెప్పినటువంటి ఇప్పుడు ఏ టాపిక్ నుంచి వచ్చాయి ఏంటి అనేది మనం చెప్పినటువంటి ఇప్పుడు టాపిక్స్ నిజంగా సరే మీరు చెప్పారా, లేదా మీకు వచ్చిన టాపిక్లు మీరు చెప్పేశారా అని అనుకోవచ్చు కూడా కొంతమంది. ఎందుకంటే మనోభావాలు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా. సో దానికి ఏదైనా మనం చేస్తే పక్క ప్రూఫ్తో పాటు ఇవ్వడం మనకి ఒక ఆనవాయితీ పిఆర్ అకాడమీలో. Select the most appropriate option to substitute the underlined segment in the given sentence. Okay, if there is no need to substitute it, select no substitution required. ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏమైనా తప్పు ఉంటే ఫైండ్ అవుట్ చేసి సరైన సమాధానాన్ని వెతకండి. లేకపోతే అండర్లైన్ చేసిన సరైనది కాదని నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ చేయండి అన్నారు. క్వశ్చన్ చూడండి. లావణ్య వాజ్ హ్యాపీ టు సీ దట్ the tree they had planted the previous year has grown quite taller. ఇక్కడ చూడండి ఈ పార్ట్కి అండర్లైన్ చేశారు. ఓకేనా, ఈ పార్ట్లో ఏమైనా తప్పు ఉందా అనేసి క్వశ్చన్స్ అడిగారు. అయితే సెంటెన్స్ని చూసిన వెంటనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవేళ ఇక్కడ ఏమైనా తప్పు ఉంటే మనం ఏం చేయాలి, నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ అనేది మనం చూస్ చేయకూడదు. మరి స్టేట్మెంట్లో తప్పు ఉందా, లావణ్య వాజ్ అని చెప్పారు, హ్యాపీ టు సీ దట్ ద ట్రీ దే హ్యాడ్ ప్లాంటెడ్, దే హ్యాడ్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లాంటెడ్ వర్బ్ 3 అంటే వీ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద పాస్ట్
కదమ్మా, ఇది పాస్ట్ టెన్స్ అని మనకు అర్థమైంది. ఎప్పుడైతే ఇది పాస్ట్ టెన్స్ అని మనకు అర్థమైందో మరి స్టేట్మెంట్ దేంట్లో ఉండాలి? ప్రీవియస్ ఇయర్ హ్యాజ్ అని చెప్పారు చూసారా, మళ్ళీ ఎక్కడ హ్యాజ్ వచ్చింది, అది ప్రాబ్లం అంటే మిస్టేక్ ఉంది. కాబట్టి నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ అయితే కాదు కదా, నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ కాదు. మరి ఇది పాస్ట్ అయినప్పుడు మరి ఏం రావాలి? ఈ గ్రో తర్వాత గ్రో అనేది ఎన్నో రూపం ఇచ్చాడు? వర్బ్ 1, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ హ్యాస్ ఫామ్ వచ్చినప్పుడు వర్బ్ ఎన్నో రూపం ఉండాలి? 3వ రూపం ఉండాలి. కానీ ప్రజెంట్ ఇచ్చారు, పోనీ వర్బ్ అయినా కరెక్ట్ ఇచ్చాడా? ఇవ్వలే. అంటే హెల్పింగ్ వర్బ్ తప్పు ఉంది, వర్బ్ తప్పు ఉంది కదమ్మా. సో కాబట్టి రెండుని మోడిఫై చేసి చూద్దాం. ఎక్కడ చూడండి, హ్యాడ్ గ్రోన్ క్వైట్ టాల్ అన్నారు, హ్యాడ్ గ్రోన్ క్వైట్ టాలర్ అని చెప్పారు, హ్యాడ్ గ్రోన్ క్వైట్ టాలెస్ట్. సో ఈ స్టేట్మెంట్ దేంతో పాటు ఇంకా కంపారిజన్ ఉంది? డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కదమ్మా. సో డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనుకుంటాం, కానీ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మనం ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దీనిలో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టెన్స్తో పాటు ఉండిపోతే సరిపోతుంది. ఇది ఇటువంటి క్వశ్చన్ మనం చూస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి రాస్తే చాలు. ఎందుకు సార్ అంటే ఎప్పుడైనా టాలెస్ట్ ఎవరో వర్బ్ రాసేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ కాదు కదా, రాయవరు క్వైట్ టాలెస్ట్ అవ్వదు, క్వైట్ కదా. తర్వాత ఇప్పుడు ఈ 3 ఆప్షన్లో కూడా హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు ప్లస్ వర్బ్ 3. ఓకే, 3 ఆప్షన్లో కూడా హెల్పింగ్ వర్బ్ పాస్ట్ ప్లస్ వర్బ్ 3. అయితే ఇక్కడ ఇది ప్రజెంట్ ఈ ప్లేస్లో ఏది వస్తుందో మనకు అర్థమైంది, హ్యాడ్ అని హెల్పింగ్ వర్బ్ వస్తుంది, వర్బ్ 3వ రూపం వస్తుందని మనకు అర్థమైంది. సో రైట్, మరి మూడిట్లో కూడా అదే హెల్పింగ్ వర్బ్ అదే వర్బ్ ఫామ్ ఇచ్చారు కదా, అలాంటప్పుడు ఏం చేయాలి? సో దిస్ వీ హ్యావ్ టు గో టు ది వాట్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన మనకి కామెండింగ్గా కరెక్ట్ ఉండాలి. సో క్వైట్ ప్లస్ ఎక్కడ యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ప్లస్ యాడ్వర్బ్, యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్. సో ఆర్డర్ రూపంలో మనం చూడాలి. ఎప్పుడైతే మనం చూస్తామో ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ప్రీవియస్ ఇయర్ హ్యాడ్ గ్రోన్ క్వైట్ టాల్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇలా అయితే దీన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా ఆన్సర్ చేయవచ్చు, కానీ ఇక్కడ 3 స్టేట్మెంట్లు కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చారు చూసారా, అందుకోసమే కొంచెం డీటెయిల్గా మనం వర్ణించాం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సేమ్. మళ్ళీ ఇది చదవనండి, అవసరం లేదు, ప్రతి దగ్గర ఎక్స్ప్లెనేషన్. నెయిదర్ ద పేరెంట్స్ నార్ ది చైల్డ్ వర్ హ్యాపీ అబౌట్ ది రిజల్ట్. చూడండి, ఎక్కడ హ్యాపీ గురించి అన్నారు, ఓకే ఈ పార్ట్ని అండర్లైన్ చేశారు. ఓకే, వర్ హ్యాపీ అబౌట్, ఓకే ఈ పార్ట్లో తప్పు ఉంది, దీన్ని రీప్లేస్ చేయాలి మనం. సో మరి తప్పు ఉందా లేదా? నెయిదర్ నార్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం? పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి మనం చెప్పేటప్పుడు పార్ట్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ అనే పార్ట్ చెప్పేటప్పుడు ఇంతకుముందే చెప్పాను కదమ్మా, కంజంక్షన్ అని చెప్పడం జరిగింది. కంజంక్షన్ నుంచి ఉందా లేదా? కంజంక్షన్లు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు ఉంటాయి, 3 కైండ్స్ ఉంటాయి. ఆ 3 కైండ్స్ కోఆర్డినేట్ కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్, కోరిలేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. మరి దీని నుంచి చెప్పేటప్పుడు ఈ 3 రకాలు మనం చెప్పేటప్పుడు నెయిదర్ నార్ అనేది కోరిలేటివ్ కంజంక్షన్. మరి ఇక్కడ నెయిదర్ ఉంది, ఎక్కడ నార్ ఉంది, కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ద చైల్డ్, ద సబ్జెక్ట్ ఈజ్ ఏ వాట్? ద చైల్డ్. సో ద వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ వాట్? సింగులర్ ఆర్ ప్లూరల్, మనం ఇక్కడ గమనించాలి. సో సింగులర్ ఉంది కాబట్టి, బట్ ద వర్ ఈజ్ హియర్ ప్లూరల్. వర్ రేట్ ఉందమ్మా ప్లూరల్. సబ్జెక్ట్ ఎప్పుడైతే సింగులర్ వచ్చిందో వర్బ్ కూడా సింగులర్ రావాలి. సింగులర్ ప్లూరల్స్ ఇందాక మనం అన్నాం, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది, కంజంక్షన్ నుంచి. అంటే ఒకే టాపిక్ అని చెప్పకూడదు, అక్కడ 2-3 టాపిక్లు కలిసి కూడా వస్తుంటాయి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే. ఎందుకంటే సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాబట్టి, ఓకేనా. సో రైట్, కాబట్టి ద చైల్డ్ సింగులర్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద రాంగ్. అయితే ఎక్కడ చూడండి, సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది? ఇది పోయింది, నో తప్పు ఉంది కాబట్టి రెండు ఆప్షన్స్ పోయి, మిగిలింది వాజ్ హ్యాపీ విత్, వాజ్ హ్యాపీ ఫర్. చూసారా, సింగులర్ ప్లూరల్తో పాటు ఇస్తూ మళ్ళీ ప్లూరల్ అంటే ఈ పార్ట్ ఏంటండి ప్రపోజన్ రూపంలో కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి అబ్జర్వేషన్. సో parents nor the child was happy with, so not, so so right option is the, so this with is the, not about. About అంటే ఒక వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు, ఒక పర్సన్ గురించి, ఒక వ్యవస్థ గురించి, ఒక కన్సర్న్ గురించి, ఒక టాపిక్ గురించి మనం మాట్లాడేటప్పుడు విత్ ని ఉపయోగిస్తాం. సో దిస్ ఇస్ ద
అబౌట్ ఎక్కడ రాదు, ఏడు వస్తుంది, విత్ వస్తుంది. సో విచ్ ఆప్షన్? దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, యూ హ్యావ్ లాకెడ్ ద గేట్ ఇజ్ంట్ ఇట్? క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఇచ్చింది క్వశ్చన్. ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంటే, కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనే టాపిక్ ఉంది, అది ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తుందండి? మనం నేర్చుకున్న గ్రామర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, కానీ అది ఏ తరహాలో ఇస్తున్నారు అనేది మనం తెలుసుకోగలిగితే ఎగ్జామ్లో ఈజీగా మనం మార్క్స్ పొందవచ్చు. ఆ అవగాహన లేకపోవడం వల్ల ఎగ్జామ్లో మనకి బిట్ అనేది మిస్టేక్ అవుతుంది. లేకపోతే అవగాహన వస్తే మీ నుంచి బిట్ దాటి వెళ్తుంది మిత్రమా. మీకున్న ధైర్యం కానీ, మీకున్న నాలెడ్జ్ కానీ, మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ కానీ, క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు మీకంటే పెద్ద ఇంకా 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 అడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన అన్ని నేర్చుకొని రాలే కదా మాయ చేసేయడానికి. మనకి ఏ నాలెడ్జ్ ఉంటుందో ఆయనకి కాలేనది, కాకపోతే మనకంతా ముందు చదివారు కాబట్టి కొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తాడు. ఆ ఆలోచన మనం ఎక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చేసి చాలు. ఇంకా ఆయన ఏ విధాలు ప్రతి ఒక్క క్వశ్చన్ కొన్ని ప్యాటర్న్లు ఉంటాయి, ఆ ప్యాటర్న్ పట్టేస్తే చాలు. ఆయన ఎన్ని రకాల క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ మందే. మరి మేము అదే చెప్తున్నాం, మన నుంచి మరి తప్పించుకోవడానికి వెళ్ళడానికి ఆయనకి ఛాన్స్ లేదు. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ లెర్నింగ్. సో అదే మీకు నేర్పిస్తున్నా. ఇక్కడ యూ హ్యావ్ లాక్డ్ ది గేట్ ఇజ్ంట్ ఇట్? సో ఈ పార్ట్లో తప్పు ఉంది. సో స్టేట్మెంట్ మనం చూసినప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవాలి ఏ పార్ట్లో తప్పు ఉంది. రైట్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, వర్బ్ 3 ఉంది, సబ్జెక్ట్ ఉంది. సో ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ ఇస్తే క్వశ్చన్ ట్యాగ్ హెల్పింగ్ వర్బ్తోనే మనం స్టార్ట్ చేయాలి. వర్డ్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్ ఇస్ ద హ్యావ్, కాబట్టి హ్యావ్తోనే. మరి స్టేట్మెంట్లో తప్పు ఉందా? ఎస్, నో సబ్స్టిట్యూషన్. మరి స్టేట్మెంట్లో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? ఎస్, స్టేట్మెంట్ ఈజ్ అ పాజిటివ్. సో నెగిటివ్ రాయండి. ఎక్కడ పాజిటివ్ ఉంది, ఎక్కడ పాజిటివ్ ఉంది. సో గో ఆప్షన్. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇలాంటి దానికి. ఒకసారి డీటెయిల్గా చెప్తే హ్యావ్ యూ ఇచ్చారు, డిడ్ యూ ఇచ్చారు. డిడ్ యూ ఎప్పుడు రాస్తాం? సబ్జెక్ట్ లేని పాస్ట్ టెన్స్లో ఉండి హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు డిడ్ని మనం వర్బ్ 2లో ఉండేటప్పుడు డిడ్ని మనం తీసుకుంటాం కదా. హ్యావ్ యూ అంటే అదే స్టేట్మెంట్కి పాజిటివ్లో నెగిటివ్లో యూ హ్యావింట్ లాక్డ్ ది గేట్ అంటే హ్యావ్ యూ ఇస్ ద కరెక్ట్. స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే దిస్ ఇస్ ద కరెక్ట్, కానీ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఆన్సర్ రాసేటప్పుడు నెగిటివ్లో రాయాలి. గోట్ ఇట్. Dinesh requested the lady at the counter to give him a seat besides the window. ఏ పార్ట్లో ఉన్న a seat beside the, ఓకే, a seat besides the window. సో ఎక్కడ మనం తెలుసుకోవాలి ప్రపోజిషన్. మనకి క్వశ్చన్ చూసిన వెంటనే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ ఈజ్ దేర్. అది మనం అర్థం చేసుకుంటే ఆన్సర్ మనకి క్లియర్గా వస్తుంది. సో చూడండి, ఎక్కడ ఏ సీట్ బిసైడ్స్ అన్నాడు, తర్వాత ఇక్కడ ఏ సీట్, ఎన్ సీట్, 1 సీట్ అని చెప్పారు. స్టేట్మెంట్లో తప్పు ఉంది, నో ఇంప్రూవ్మెంట్కి వెళ్ళవు. ఏ అన్నా, ఎన్ అన్నా, 1 అన్నా ఒకటే అర్థం, కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ అందాం. ఎన్ సీట్ అంటే ఇక్కడ ఎస్ ఓవల్ సౌండ్ పోయింది. 1 సీట్ అని చెప్పం, ఎప్పుడైనా 1 సీట్ అని చెప్పం, ఓఎస్ సీట్ అని చెప్తాం. సో పోయింది. సో రైట్, ఎలా కూడా చూస్ చేస్తే ఏ సీట్. తర్వాత ఇంకొక విధంగా ఇక్కడ చూడండి, బిసైడ్ ఇచ్చాడు, ఎక్కడ బిసైడ్స్ ఆల్రెడీ స్టేట్మెంట్లో బిసైడ్స్ ఉంది. పోనీ ఎక్కడ కూడా రాద్దామంటే ఇది తప్పు ఉంది, ఇక్కడ వవల్ సౌండ్ ఇచ్చారు. ఓకే, కాబట్టి రాంగ్. సో బిసైడ్స్ అంటే ఏంటంటే ఎక్కువ, బిసైడ్స్ అంటే పక్కన. వీ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. అంటే ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది? ప్రపోజిషన్ నుంచి వచ్చిందా లేదా? మనం నేర్చుకున్న టాపిక్ క్వశ్చన్ని సెంటెన్స్ రూపంలో ఇచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం అంతే. పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నప్పుడు ప్రపోషన్ కొంత అవగాహన తెచ్చుకుంటాం, కానీ ప్రపోషన్ అనే టాపిక్ నేర్చుకున్నప్పుడు దీనిపైన పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకుంటాం. సో ప్రపోషన్ బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే ఎక్కువ, కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ ఇవ్వడం జరిగింది. ఈ చిన్న కన్ఫ్యూజన్ వల్ల మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. క్వశ్చన్ని మనం ఏ రూపంలో ఇస్తున్నాను దాన్ని పట్టుకుండా ఆన్సర్ ఈజీగా మనం చేయవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, రోహిత్ శర్మ హ్యావ్ డిక్లేర్ ద బెస్ట్ బ్యాట్స్మన్ ఆఫ్ 2019. సో ఇక్కడ చూడండి, హ్యావ్ డిక్లేర్డ్ అనే పదానికి ఎక్కడ ఇచ్చారు? హ్యాడ్ డిక్లేర్డ్, హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అండ్ హ్యాస్ డిక్లేర్డ్, ఈజ్ డిక్లేర్డ్. నో సబ్స్టిట్యూషన్ అనేది ఇవ్వలే. 4 ఆప్షన్లో ఖచ్చితంగా ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేయాలి. ఇక్కడ మరి చూస్ చేయాలంటే ముందు గ్రామర్లో అక్కడ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో చూద్దాం. The statement is Rohit Sharma have declared the best batsman of 2019. గమనించండి, 2019. The statement is here indicated. We have to understand. సో పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేసి చెప్పారు కాబట్టి వీ హ్యావ్ టు రైట్ డిక్లేర్డ్ హ్యావ్. చూడండి అక్కడ హ్యావ్ డిక్లేర్డ్ ఆఫ్ 2019. పర్టికులర్గా అక్కడ 2019 గురించి పర్టికులర్గా ఆఫ్ 2019
కదా. కాబట్టి ఇక్కడ హ్యాడ్ డిక్లేర్డ్ అంటే హెల్పింగ్ వర్బ్ వచ్చింది ప్లస్ వర్బ్ 3 వచ్చింది. హ్యాస్ బీన్ డిక్లేర్డ్, హ్యాస్ డిక్లేర్ ఆల్రెడీ ఇక్కడ హ్యాస్ ఉంది, హ్యావ్ ఉంది. తర్వాత రోహిత్ శర్మ అని చెప్పారు. రోహిత్ శర్మ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. కాబట్టి ఇక్కడ హ్యాజ్ ఉంది, రైట్. ఎక్కడ కూడా హ్యాజ్ ఉంది, ఇక్కడ కూడా హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3. అయితే ఇది తప్పు, హ్యావ్ రాదు. ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్ ఉంటాడు, వర్బ్ సింగులర్ ఉండాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉండి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ ఇచ్చారు కాబట్టి తప్పు అన్నాం. ఈజ్ డిక్లేరింగ్ కంటిన్యూస్లో లేదు. ఇప్పుడు మనం గమనించాలి, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఏ పాస్ట్ వీ హ్యావ్ టు రైట్ ఏ, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ద ప్రెజెంట్ వీ హ్యావ్ టు రైట్ హ్యాస్ డిక్లేర్డా, హ్యాస్ బిన్ డిక్లేర్డా. సో దీన్ని మనం ఎప్పుడైతే అది పర్టికులర్గా ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ కాబట్టి వీ షుడ్ రైట్ ద స్టేట్మెంట్ ఈజ్ ద పాసివ్ స్ట్రక్చర్లో రాయాలి. దేంట్లో రాయాలమ్మా? పాసివ్ స్ట్రక్చర్లో రాయాలి. పాసివ్ స్ట్రక్చర్లో రాస్తే విచ్ ఇస్ ద హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. గోట్ ఇట్? సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్. యాక్టివ్ స్ట్రక్చర్, పాసివ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, యాక్టివ్ స్ట్రక్చర్ అంటే వీడియోలో చాలా సందర్భంలో నేను చెప్పడం జరిగింది, చాలా క్లాసులో కూడా చెప్పడం జరిగింది. మన కోర్స్ తెచ్చుకున్నవారు ఒక్కసారి టెన్స్లో ప్రతి ప్రజెంట్ టెన్స్కి, పాస్ట్ టెన్స్కి, ఫ్యూచర్ టెన్స్కి ప్రతి ఒక్క దానికి యాక్టివ్ స్ట్రక్చర్, పాసివ్ స్ట్రక్చర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇలా ప్రతి ఒక్క విషయం పైన డీటెయిల్గా మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ డౌన్లోడ్ పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోండి. అందరికి ఎలా ఇప్పుడు క్వశ్చన్స్ మీరు ఎలా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదండి, టాపిక్ దాని గురించి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ రానున్న రోజుల్లో మనం ఏం చేస్తామంటే ఒకే టాపిక్ నుంచి 20, 30, 50 క్వశ్చన్స్ తీసుకుని దాని గురించి రిపీటెడ్గా ఎక్స్ప్లెనేషన్ నేను చేసి మీకు అందిస్తాను. మీకు ద బెస్ట్ వే అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలా నేను చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టాపిక్ నుంచి మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనేది మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఆ కంప్లీట్ నాలెడ్జ్ వస్తే చాలు, ఈజీగా ఎగ్జామ్లో మీ మార్క్స్ సొంతం అవుతుంది. సో దానికోసమే నిరంతరం మనం ప్రిపేర్ అవ్వండి. మీకైతే ఇంగ్లీష్లో ద బెస్ట్ ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తాను. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.